శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం అయినవోలు హన్మకొండ జిల్లా. నా పేరు వచ్చేసి అద్దంకి నాగేశ్వరరావు. ఈ యొక్క దేవాలయానికి నేను కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేయుచున్నాను. అంతేకాకుండా మనకు 2025 సంవత్సరం జాతర సందర్భంగా విచ్చేస్తున్నటువంటి భక్త జనానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అంతేకాకుండా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మీ ద్వారా. మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాల జాతర జరుగుతుంది. కానీ మనకు మెయిన్ డేస్ వచ్చేసి 13, 14, 15 ఈ 3 రోజులలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భక్తజనం విపరీతంగా రావడం జరుగుతుంది. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్స్ మీద ఏర్పాటు చేసేసి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే క్యూ లైన్లలో కూడా మనకు సామాన్య భక్తులు సాఫీగా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకు 100 రూపాయల దర్శనం టికెట్ ఒకటి ఉంది, 50 రూపాయల టికెట్ ఒకటి ఉంది, 500 రూపాయల టికెట్ కూడా ఒకటి ఉంది. మామూలుగా ధర్మదర్శనం వారికి ఇబ్బంది కాకుండా కూడా ఈ క్యూ లైన్స్ కూడా సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా క్యూ లైన్స్లలో కూడా వాటర్ కొరత లేకుండా కూడా నల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చలవ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు శానిటేషన్ చూసుకుంటే ఏంటంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భక్త జనాలు కూడా అక్కడే బోనం వండుకుంటారు, అక్కడే తింటారు, అక్కడే పెట్టేసి వాళ్ళు అక్కడే పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు బోనం చెల్లించేంత వరకు కూడా మనం అక్కడికి ఎవరిని కూడా సిబ్బందిని పంపే విధంగా ఉండదు. వారు కోపానికి వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వంటలు కూడా అయిపోయాక అన్నీ కూడా వెంటనే క్లీన్ చేసే విధంగా కూడా మనం శానిటేషన్ సిబ్బందిని కూడా పురపాలక సంఘం నుంచి వివిధ గ్రామ పంచాయతీల నుంచి మన దేవాలయం తరపున అందరిని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. వారితోటి కూడా నిరంతరంగా శుభ్రం చేసేసి కూడా వెంటనే డంపింగ్ చేయడానికి కూడా 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు ఈ మధ్యకాలంలో కొత్త వైరస్లు వస్తున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తీసుకోవడం జరిగింది. వారికి కూడా మాస్క్స్, శానిటైజర్స్ ప్రొవైడ్ చేసే విధంగా కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు పోలీస్ బందోబస్తు, ఎందుకంటే ఈ యొక్క జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం 450 మంది పోలీస్ సిబ్బందితోటి కూడా మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సీసీ కెమెరాల నిఘాలో ఈ దేవాలయ ప్రాంగణం కానీ చుట్టుప్రక్కల ప్రాంగణం కానీ ఉంటుంది. కాబట్టి భక్తులు గమనించగలరు. మనకు ఆర్టీసీ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగింది. వెంటనే గమ్యాన్ని చేర్చే విధంగా వారి యొక్క సహకారం తీసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని పోయే విధంగా కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ కూడా ఎన్ని లక్షల మంది మల్లన్న టెంపుల్కి వస్తూ ఉంటారు? అంటే బ్రహ్మోత్సవాలకు సుమారు 3 నుంచి 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. ఈసారి దానికి తగ్గట్టుగానే ఎంతమంది వచ్చినా కూడా మంచిగా స్వామివారిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.